హాయ్ అండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గుర్తొచ్చేది మనకు మిర్చి బజ్జీలే కదా. అలాంటి మిర్చి బజ్జీలు అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా నేను బజ్జీ మిర్చీలు అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక గిన్నెలో కొంచెం శనగపిండి, కొంచెం సోడా ఉప్పు, కొంచెం వాము పొడి, కొంచెం మిరప్పొడి, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. ఈ నూనె ఏంటంటే మన బజ్జీల పైన పగుళ్ళు అయితే రావు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే చిక్కంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ మిర్చిని పిండిలో వేసుకొని ఇలాగ బజ్జీలాగా వేసుకుంటే బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. బజ్జీలు రెడీ అయిపోయిన తర్వాత అందులోకి స్టఫింగ్కి మనము ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెము పల్లీలు అయితే వేగించుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పైన బజ్జీని మధ్యలో కట్ చేసి ఇవన్నీ పెట్టుకొని పైన కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. చూసారు కదా నేను ఎలా చేశాను, అంతేనండి.